చరిత్రకు కేవలం గెలుపు మాత్రమే తెలుసు, కానీ ఆ గెలుపు వెనుక దాగి ఉన్న కన్నీరు, పడిన వేదన చాలామందికి తెలియదు. లోకాన్ని రక్షించే రాజు పుట్టకముందే ఆ తల్లిదండ్రులు ఓడించాల్సిన మొదటి శత్రువు సమాజం. ఇది మరియా యోసేపుల నిశ్శబ్ద యుద్ధం. అది నజరేతు గ్రామం. 3 నెలల తర్వాత ఎలిజబెత్ ఇంటి నుండి మరియా తిరిగి వచ్చింది. ఆమె నడకలో అలసట ఉంది, కానీ కళ్ళల్లో దైవిక రహస్యం ఉంది. అయితే లోకం ఆ రహస్యాన్ని గ్రహించలేదు సరికదా, ఆమెను అవమానించింది. నిన్నటి వరకు ఆమెను పవిత్రురాలు అని పొగిడిన నోళ్లే ఈరోజు ఆమె గర్భాన్ని చూసి పాపి అని ముద్ర వేశాయి. బావి దగ్గర గుసగుసలు, వీధిలో అవమానకరమైన చూపులు. ఆమె గుండెను ముక్కలు చేస్తున్న ఆ తల్లి మౌనంగానే ఉంది. కానీ అసలైన తుఫాను బయట కాదు, యోసేపు గుండెల్లో రేగింది. యోసేపు ఒక నీతిమంతుడు. తను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మనిషి పెళ్లికి ముందే గర్భవతి అని తెలిసినప్పుడు అతని ప్రపంచం తలకిందులైంది. అతని చేతిలోని ఉలి జారిపడింది. బహుశా ఆ క్షణం అతని గుండె కూడా అలాగే జారిపోయి ఉంటుంది. నమ్మకం సన్నగిల్లితే ప్రేమ బ్రతకగలదా? ఆ రాత్రి నజరేతులో ఎవరూ నిద్రపోలేదు. మరియ ఇంట్లో తల్లిదండ్రులు ఏడుపులు, యోసేపు ఇంట్లో మౌనరోధనలు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఊరి పెద్దలు అదే కోరుకుంటున్నారు, కానీ యోసేపు ప్రేమ ఆ శిక్షను అమలు చేయడానికి ఒప్పుకోలేదు. ఆమెను అందరి ముందు దోషిగా నిలబెట్టలేను, రహస్యంగా విడిచిపెట్టడమే మార్గం అని నిర్ణయించుకున్నాడు. అది యోసేపు గొప్పతనం. తను మోసపోయానని తెలిసినా ఆమెకు హాని తలపెట్టని మంచితనం యోసేపుది. అప్పుడే మనిషి ఆలోచన ఆగిపోయిన చోట దేవుని కార్యం మొదలైంది. కలలో ఒక స్వరం, దావీదు కుమారుడవైన యోసేపు, భయపడకుము. ఆ ఒక్క మాట అతనిలోని భయాన్ని, అవమానాన్ని పటాపంచలు చేసింది. ఆమె గర్భం పాపం వల్ల వచ్చింది కాదు, పరిశుద్ధాత్మ వరం అని తెలిసింది. నిజం తెలిసాక యోసేపులో కొత్త ధైర్యం వచ్చింది. తెల్లారింది. తీర్పు చెప్పడానికి ఊరంతా సిద్ధంగా ఉంది. అందరూ యోసేపు ఆమెను వెలివేస్తాడని ఎదురు చూస్తున్నారు, కానీ జరిగింది వేరు. యోసేపు అందరి ముందు మరియ పక్కన వెళ్ళి నిలబడ్డాడు. ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆ స్పర్శలో నేనున్నాను అనే భరోసా యోసేపు మరియకిచ్చాడు. ఈమె నా భార్య, ఈ గర్భం నా బాధ్యత అని చెప్పకనే చెప్పాడు. ఆ క్షణం సమాజం దృష్టిలో యోసేపు తన పరువును కోల్పోయాడు, కానీ దేవుని దృష్టిలో ఒక గొప్ప తండ్రిగా ఎదిగాడు. కొన్ని రోజుల తరువాత కైసరు ఆజ్ఞ మేరకు బెత్లెహేము ప్రయాణం మొదలైంది. చూడండి, వారికి వీడ్కోలు చెప్పడానికి ఒక్క బంధువు కూడా రాలేదు, ఒక్క స్నేహితుడు రాలేదు. సత్రంలో స్థలం లేకపోవడానికి కారణం కేవలం జనం ఎక్కువ అవడం మాత్రమే కాదు. బహుశా వారి బంధువులు వారిని ఇంట్లో చేర్చుకోవడానికి ఇష్టపడలేదు, కానీ వారికి ఆ బాధ లేదు. ఎందుకంటే వారు మోస్తుంది లోకరక్షకుడిని. నజరేతు వీధుల గుండా వారు వెళ్తుంటే అది కేవలం ప్రయాణం కాదు, అది ఒక కొత్త చరిత్రకు నాంది. అవును, ఆ రాత్రి ఆ చిన్న కుటుంబం ఓడిపోయినట్లు కనిపించింది, కానీ ప్రేమ గెలిచింది, విశ్వాసం గెలిచింది, దేవుని సంకల్పం గెలిచింది. ఆ నిశ్శబ్ద యుద్ధంలో వారు నిలబడ్డారు కాబట్టే ఈరోజు లోకానికి క్రిస్మస్ అనే వెలుగు దొరికింది.